ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోటని కాచి కాపాడవయ్యా. ఏ దగ్గర మమ్మల్ని అంటకుండా సమీపించకుండా ప్రభా నీ కంచి వేసి కాపాడవు. నీకే కోట్లాది వందనాలయ్యా. ప్రభా, ఇదిగో ప్రభా, ఈ ప్రార్థనలు ఎవరెవరైతే ఏకీవేస్తున్నారో ప్రతి ఒక్క సహోదరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, వారి జీవితంలో చేసిన ప్రతి అద్భుత కార్యానికి, ప్రతి అద్భుత క్రియకి దేవా నేను ఎంతగానో స్తుతిస్తున్నానయ్యా. ప్రభా, ఎంతోమంది ఎగ్జామ్స్ రాస్తున్నామంటున్నారు, జేఈ ఎగ్జామ్స్ రాస్తున్నామన్న ప్రతి ఒక్కొక్కరికి నుంచి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, నీ హస్తాన్ని వారి మీద ఉంచండి, మంచి విజ్డమ్ దయచేయండి, నాలెడ్జ్ ఏదైతే జ్ఞానం ఉందో ప్రభా నీ జ్ఞానాన్ని వారికి దయచేయమని అడుగుతున్నామయ్యా. ఇదిగో ప్రభా, ఎవరెవరైతే న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారో, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. నీ తెలివి, నీ జ్ఞానం, విచక్షణ జ్ఞానం దయచేయండి ప్రభా. దేవా, నీకే కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభా, ఈ 2026వ సంవత్సరం మొదటి నెల ఎండింగ్కి వచ్చేసామయ్యా. ప్రభా, మేము నమ్ముచున్నాం ప్రభా, 2025లో మా జీవితం ఎలా ఉందో దాన్ని మరలా 2026లో రిపీట్ చేయాలనుకోవట్లేదయ్యా. మా జీవితంలో ఒక బ్రేక్ త్రూ కావాలి ప్రభా. ప్రతి సమస్య నుండి మాకు బ్రేక్ త్రూ కావాలయ్యా. దేవా, ప్రతి బంధకం నుంచి మాకు బ్రేక్ త్రూ కావాలయ్యా. ప్రభా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా బాధపడుతున్న ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి, వారి జీవితంలో గొప్ప ఆశ్చర్యకారం దయచేయమని అడుగుతున్నానయ్యా. వారు ఎన్నడూ చూడని, వారు ఎన్నడూ విననంత అద్భుతంగా వారి జీవితంలో కార్యాలు జరిగించండి, డోర్స్ ఓపెన్ చేయమని అడుగుతున్నామయ్యా. దేవా, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభా, ఉన్న అప్పులన్నీ కొట్టివేయబడతాయ్యా, ఉన్న బాధలను తీర్చివేయబడతాయి ప్రభా. నీ ఒక్క మాట ప్రభా, నీ నోటి మాట సెలవిస్తే చాలు ప్రభా. దేవా, మా హృదయాలు చూడండి, మా జీవితాలను చూడండి, ముట్టండి అయ్యా. ఇదిగో అయ్యా, ఈ రోజు అంతట్లో మేము ఏదైనా తప్పిదం చేస్తే మమ్మల్ని క్షమించి మనం అడుగుతున్నాం. ఇంకా మళ్ళీ అది రిపీట్ చేయకుండా నీ కృపని కంచెమని వేయమని అడుగుతున్నామయ్యా. దేవా, ఇదిగో అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మేము పాటుకొచ్చుండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా నీ కంచె వేసి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.